హాయ్ హలో వెల్కమ్ టు అపరాజిత ఎంటర్ప్రైజెస్. నా పేరు వచ్చేసి నర్మదా అండి. చాలామంది షార్ట్ వీడియోస్ చూసి నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా 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 ధన్యవాదాలు, కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ సో మచ్. కొంతమంది అడుగుతున్నారు, అసలు నువ్వు పెట్టిన ఛానల్ ఏంటి, కంటెంట్ ఏంటి అని. నేను కూడా మీలాగానే ఒక సాధారణ కుటుంబం, సాధారణ మనిషినేనండి. ఏమంటారు, ఏదో పెద్ద పెద్ద కంపెనీస్ పెట్టేసి ఏదేదో నడిపించేసి ఏదేదో చేసే అంత కెపాసిటీ కాదండి. నేను కొంతమంది ఈ మధ్య కాటన్ మిక్స్ బిజినెస్, ఇంకా చాలా బిజినెస్లు ఉన్నాయి కదా, మిషనరీ సేల్స్ అనేసి. సో వాటి బారిన పడొద్దు. ఆ బిజినెస్లోనే కాకుండా ఇంకే బిజినెస్లో అయినా సరే సొంతంగా మీ కాళ్ళపైన మీరు నిలబడి సంపాదించుకోవాలి. అంటే నేను ఎలా చేస్తున్నాను, నా దగ్గరే కొనాలి, నా దగ్గరే చేయాలని నేను చెప్పట్లేను. నేను ఎలా ముందుకెళ్తున్నాను అనేది మీరు నన్ను చూసి నేర్చుకొని మీ సొంతంగా మీరు చేసుకోండి. అలాంటి ట్రిక్స్ టిప్స్ అన్నీ కూడా నేను చెప్తుంటాను. అర్థమైందా? సో ఈ మధ్య కొన్ని వీడియోస్ నేను రీసెంట్గా షేర్ చేసినవి వ్రతం గురించి షేర్ చేశానండి. అందరూ అడుగుతున్నారు, నువ్వు కంటెంట్ అంటే ఛానల్ నేమ్ ఒకటి పెట్టి వ్రతం గురించి ఎందుకు పెడుతున్నావు అని. చూడండి, ఒక మనిషి అన్నప్పుడు ఒక డివోషనల్ కంటెంట్ కూడా ఉండాలి. నా జీవితంలో నేను సక్సెస్ అవ్వడానికి నాకు ఆ భక్తి శ్రద్ధ అనేది నాకు ఈ మధ్య ఎక్కువ నేర్చుకున్నాను. అది మీకు వర్క్ అవుతుందేమోనని షేర్ చేశాను. మీకు ఇష్టం ఉంటే చూడండి, నేర్చుకోండి, అదర్వైజ్ లీవ్ ఇట్ అండి. ఓకే, ఇంతవరకు ఈ సుత్తి అంటే కొంచెం విన్నందుకు థ్యాంక్ యూ. డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదామండి. సో నేను స్టార్ట్ చేసిన కాటన్ మిక్స్ బిజినెస్ 1.5 year దాటిపోయి 2nd year రన్నింగ్ అవుతుందండి. మీకు ఇది నిజమా ఫేక్ అని అంటే, నా దగ్గర GST ఇవన్నీ కూడా నేను నడుపుతున్నాను. ఆ వీడియోస్ అన్నీ కూడా ఒక లాంగ్ బ్యాక్ 1.5 month బ్యాక్ వీడియోస్లో ఉన్నాయి. ఎవరికైనా ప్రాబ్లమే మళ్ళీ వీడియోస్లో వెనక్కి వెళ్ళి చూడాలి అంటే. అంటే ఏంటి అని అంటే, వీడియోస్లో నేను చేసే బిజినెస్లు చాలామంది పెట్టుబడి పెట్టి ఎక్కడెక్కడో చేస్తున్నాను అంటున్నారు కదా. ఆ పెట్టుబడి ఏదో మీరే పెట్టుకొని మీరే వర్కౌట్ చేస్తే ముందుకు వెళ్తారు కదా అనేది నా ఒపీనియన్. ఓకే, అసలు వ్యాపారం పెట్టాలంటే ఆలోచన విధానం ఎలా ఉండాలి, అసలు ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి, వాటికి సొల్యూషన్స్ ఏంటి, అసలు సీక్రెట్స్ ఏంటి, ఇవన్నీ కూడా నేను గత 1.5 year నుంచి నేర్చుకున్న ట్రిక్స్ అన్నీ కూడా మీకు నేను షేర్ చేస్తాను. చాలా జాగ్రత్తగా వినండి. కంటెంట్ బాగుంటుంది, నచ్చితేనే చూడండి, అదర్వైజ్ స్కిప్ చేసి వెళ్ళిపోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు యూజ్ అవుతుంది. అంటే యూజ్ అవుతుంది అంటే నేను చెప్తున్నాను కదండి, ఈ ఒక్క వీడియో చేయడానికి నాకు 3 days టైం పడుతుందండి. ఎందుకంటే నేను పర్సనల్గా కాటన్ మిక్స్ బిజినెస్ ఉంది, శారీస్ బిజినెస్ ఉంది. రీసెంట్గా నేను ఒక కోచ్, అంటే ఒక స్టూడెంట్స్కి లైఫ్ స్కిల్స్ కోచ్, ఇంకా ఉమెన్స్కి బిజినెస్ స్కిల్స్ నేర్పించడంలో కొంచెం బిజీగా ఉన్నాను. సో ఒక వీడియో అప్లోడ్ చేయడానికి ఇవన్నీ ఎడిటింగ్స్ ఇవన్నీ కష్టం కదా. అవన్నీ చేసుకుంటూ మళ్ళీ నా రెగ్యులర్ లైఫ్ని, అంటే ఇంట్లో కిడ్స్ ఫ్యామిలీని చూసుకోవాలి కదా. సో ప్రతిదీ కూడా ఒక ఉమెన్కి రెస్పాన్సిబిలిటీనే. అందుకే చెప్తున్నాను, ప్రతిదీ కూడా కౌంటబుల్ అండ్ రెస్పాన్సిబిలిటీతో చేయాలి. కాబట్టి వీడియోస్ కొంచెం డిలే అయినా సరే, ఏదైనా సరే మీకు యూటిలైజ్ అవుతుందని నేను పెడుతున్నాను. అప్పుడప్పుడు కంటెంట్ ఏంటంటే వీడియోస్లో ముందుకు వెళ్ళాలి కాబట్టి ఏదో ఒకటి అట్లా షేర్ చేస్తున్నాను. ఓకేనండి, వీడియోస్ వెళ్ళిపోదాం. అసలు కొంతమంది లేడీస్ వ్యాపారం పెడదాము అనుకుంటారు కదా. వ్యాపారం పెట్టాలి అంటే ఫస్ట్ అసలు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ చెప్తానండి. అసలు నేను ఫస్ట్ స్టార్టింగ్లో ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నాకు అసలు ఈ బిజినెస్ సెట్ అవుతుందా అన్న ఆలోచన అయితే ఫుల్ మైండ్లో తిరిగిందండి. ఇంకా మెయిన్ ఇష్యూ వచ్చేసి ఎవరికైనా మనీ ప్రాబ్లం అంటే ఎంత భయమో నాకు నేను ఎక్స్పీరియన్స్ చేశానండి. మనీ అనేది ఎంత ప్రాబ్లం అవుతుందో, ఎందుకంటే వాళ్ళు పెట్టకనే రేపు రాదండి మనీ అనేది. సో టైం అయితే పడుతుంది. నేనైతే ఇన్ని రోజులు జాబ్ చేశానండి, టీచింగ్ జాబ్. ఆ టీచింగ్ జాబ్ నుంచి నేను క్విట్ అయ్యి ఇందులోకి వచ్చాను కాబట్టి టోటల్గా మనకు టీచింగ్ ఫీల్డ్ అంటే జాబ్ మైండ్ సెట్, బిజినెస్ మైండ్ సెట్ టోటల్లీ ఆపోజిట్ డైరెక్షన్స్ అండి. దానికి దీనికి సంబంధమే ఉండదు. ఇది కుడివైపు ఉంటే అది ఎడం వైపు అన్నట్టు ఉంటుంది. ముందు ఆ మైండ్ నుంచి మనం బయటికి రావాలి. నెక్స్ట్ ఏంటంటే ప్రాబ్లమ్స్, అసలు ఇతరులు ఏమనుకుంటారు, ఇది మెయిన్ ఇంటెన్షన్ అండి ఏ లేడీస్కైనా. అసలు వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అనేది ప్రాబ్లం ఒకటి. ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ చెప్తున్నాను నేను ఫేస్ చేసినవి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, బిజినెస్ స్టార్ట్ చేయగానే సరైన ఐడియా అనేది లేకపోవడం. అసలు మార్కెట్ మీద గ్రిప్పే ఉండదండి మనకు.
మెయిన్ కుటుంబం అనేది మనకు సపోర్ట్ చేస్తుందా లేదా అనేది ఇంకో పెద్ద ఇంటెన్షన్. ఇక్కడ కస్టమర్ అనే వాళ్ళు తీసుకున్నారు కదా, వాళ్ళ వీడియోస్ నేను కొన్ని అడిగాను, వాళ్ళు పెట్టారండి, అవి మీకు షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే తప్పు నిర్ణయాలు తీసుకుంటామండి తొందరలో, కంగారు పడి ఈరోజు పెట్టేస్తామో 1 మంత్ అవ్వగానే మనీ వస్తలేవు, నా బిజినెస్ ఏమైపోద్దో అనే మెంటల్ టార్చర్ తోటి తప్పు నిర్ణయాలు తీసుకుంటాం. ఇది ఒక మెయిన్ ఇంటెన్షన్ అండి. నెక్స్ట్ పోటీ ఎక్కువగా ఉందనే భావన వస్తుంది. అరే మార్కెట్లో ఎంత పోటీ ఉందో, మనం మార్కెట్లో ఉంటామా లేదా. నేను ఈ విక్స్ బిజినెస్ గురించే కాదండి, మీరు ఏ బిజినెస్ అయినా సరే, లేడీస్ చేసే ఏ బిజినెస్ ఫర్దర్గా అన్ని నేను చెప్తాను. ఏ బిజినెస్లో అయినా సరే ఫస్ట్ ఉండే ప్రాబ్లమ్ చెప్తున్నానండి. అసలు ప్రారంభంలో లాభం రావటం లేదు అన్న నిరాశ, ఇంకేంటంటే ఓర్పు లేక మధ్యలోనే ఆగిపోతామండి. చాలామందిని చూశానండి, 2 మంత్స్ 3 మంత్స్ చేస్తారు, నెక్స్ట్ కీలకదం దుఃఖం బంధులాగా ఉంటుందండి. సో అలా ఉండొద్దు అనేది నాది. ఎందుకంటే ఇవన్నీ కూడా నేను చేసి నేర్చుకున్న అనుభవాలు అన్నమాట. ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ విన్నారని అనుకుంటున్నా. ఇప్పుడు అసలు సొల్యూషన్స్ ఏంటి? ప్రాబ్లమ్స్ ఓకే, అసలు వాట్ ఆర్ ద సొల్యూషన్స్? ఈ సమస్యలకు పరిష్కారం ఏంటంటే చిన్నగా ఒకటే చెప్తానండి. ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు లక్షలు పెట్టి స్టార్ట్ చేయకండి, చిన్న స్థాయిలో ప్రారంభించండి. నెక్స్ట్ ఏంటంటే మొదట మనకు లాభం రాకున్నా సరే నేర్చుకోవడంపై దృష్టి పెట్టండి. నెక్స్ట్ ఒకే వ్యాపారం, ఇప్పుడు నేను ఉన్నానండి, ఇప్పుడు నాకు వచ్చేసి అరౌండ్ నేను 4 బిజినెస్ చేస్తానండి. మళ్ళీ మీరు 4 బిజినెస్లు చేస్తుందా, వామ్మ ఎన్ని సంపాదిస్తుంది అనుకోకండి. ఒక్కొక్క బిజినెస్కి ఒక్కొక్క రూట్ అనేది నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఆ రూట్ వైజ్గా నేను వెళ్తాను, అంటే ఒక దారి అనేది నేను క్రియేట్ చేసుకున్నాను. దీనికి అరౌండ్ నాకు 1 year టైం అయితే పట్టింది. ఇప్పుడు నేను కొంచెం పీస్ఫుల్గా ఉన్నానండి. లాస్ట్ ఇయర్ మొత్తం ఫుల్ మెస్సీ క్లమ్జీ నా లైఫ్ అంతా అసలు బిజినెస్లో. సో ఏదైనా సరే బిజినెస్ చేసేటప్పుడు ఒక వ్యాపారం పైనే ఫస్ట్ దృష్టి పెట్టండి. తర్వాత మీరు కొంచెం క్లిక్ అయిన తర్వాత దెన్ యూ కెన్ గో నెక్స్ట్ బిజినెస్లో అండి. ఓకేనా? అసలు మార్కెట్ అనేది రోజు ఒకేలాగా ఉండదండి, రోజుకు ఒక రకంగా మారుతూ ఉంటుంది. మార్కెట్ స్ట్రాటజీని గమనించుకోండి ఫస్ట్ మీరు. ఇక్కడ మెయిన్ ఇంకొకటి ఇంపార్టెంట్ అండి, ఎప్పుడైనా సరే ఇతరుల అభిప్రాయం తీసుకోండి, మన పెద్దవాళ్ళ అభిప్రాయం తీసుకోండి అంటారు కదా. ఇక్కడ మెయిన్ వచ్చేసి ఎవరి అభిప్రాయం వద్దండి, ఎవరి అభిప్రాయం వద్దు. మీకు అభిప్రాయం కావాలి అంటే ఎవరిని అడగాలి అని అంటే డైరెక్ట్ వెళ్ళి మీ కస్టమర్స్ని అడగండి. ఇది మాత్రం పక్క రాసి పెట్టుకోండి. ఈ ఆన్సర్ మాత్రం, సొల్యూషన్ మాత్రం, అభిప్రాయం అడగాలి అంటే మీ కస్టమర్సే మీకు అభిప్రాయం ఇస్తారు, అంటే వాళ్ళ ఒపీనియన్స్ అనమాట. ఇంకా మిగతా ఇచ్చే వాళ్ళందరూ పట్టించుకోకండి. ఎందుకంటే మనం బిజినెస్ చేస్తున్నప్పుడు మనకు అవగాహన ఉంటుంది కానీ పక్కన వాళ్ళకు అవగాహన ఉండదండి. వాళ్ళు ఏదో చెప్పేస్తుంటారు, మైండ్కి వచ్చింది. సో వాళ్ళ గురించి పట్టించుకోకుండా మీ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఒపీనియన్, వాళ్ళ అభిప్రాయం తీసుకోండి. అలా అని చెప్పి మనం వాళ్ళతో పర్సనల్స్ డిస్కస్ చేయము. బట్ ఏంటి అని అంటే కస్టమర్స్ రిసీవ్ చేసుకున్నప్పుడు మన ప్రోడక్ట్ని వాళ్ళ ఒపీనియన్ ఏంటి, ఎలా ఉంది అనేది మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళు జెన్యూన్ రివ్యూ ఇస్తారండి కదా. ఎందుకంటే మనీ పెడుతున్నారు కాబట్టి మనకు జెన్యూన్ రివ్యూ వస్తుంది. సో మనం దాన్ని బట్టి ప్రొసీడ్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇంకేంటంటే మంత్లీ ఒక ప్లాన్ వేసుకొని ముందుకెళ్ళండి. ఆదాయము, ఖర్చు, ఈ రికార్డులన్నీ తప్పనిసరిగా వాడాల్సిందే. కొందరు ఇవన్నీ వాడరు, బట్ అవి వాడితేనే మనకు కొంచెం యూటిలైజ్ అవుతుంది. మీకు ఒక కంపల్సరీ గైడెన్స్ అయితే ఉండాలండి, ఒక ప్రాపర్ గైడెన్స్ తీసుకోండి. కనీసం బిజినెస్లో 1 సంవత్సరమైనా వెయిట్ చేయకపోతే మన బిజినెస్ అనేది కొలాప్స్ అండి. ఓకేనా? ఇప్పుడు మెయిన్ వచ్చేసి సీక్రెట్స్ అండి. అసలు బిజినెస్లో ఉండే సీక్రెట్స్ ఏంటి? అసలు బిజినెస్ అనేది ఒక ఐడియాతో కాదండి ముందుకు మనం నడిపించేది. మళ్ళీ చెప్తున్నాను, బిజినెస్ అనేది ఐడియాతో ముందుకు వెళ్ళదు, మన ఆలోచన విధానంతో వెళ్తుంది. మీరు అనుకోవచ్చు ఐడియా ఏంటి, ఆలోచన ఏంటి అని. ఐడియా అంటే మనకు చెయ్యాలి అన్న ప్రోత్సాహం మాత్రమే మన బ్రెయిన్ మనకి ఇస్తుందండి. ఆలోచన విధానం ఏంటి అని అంటే అది ఎలా నడిపించాలో బిజినెస్ని అనేది మనకు మార్గం అనేది తెలుస్తుంది. అర్థమవుతుందా? అసలు ఫస్ట్ సీక్రెట్ అర్థమైతే మీరు ఇంకా బిజినెస్లో తోపులండి. నెక్స్ట్ ఏంటంటే అసలు ఫస్ట్ మొదటి లాభం కంటే కూడా మనకి మొదట వచ్చే కస్టమరే ఇంపార్టెంట్. మనీ కన్నా మనకు నమ్మకమే మనకు ఎక్కువ విలువ వస్తుందండి, విలువైంది మనకు. ప్రతి ప్రాబ్లం కూడా ఒక వ్యాపార అవకాశం అనేది ఉంటుంది. మనం ఎప్పుడైనా ఫెయిల్ అయ్యాము అని అంటే ఫెయిల్యూర్ అనేది స్టాప్ కానే కాదు మన బిజినెస్లో, అది ఒక లెసన్ లాగా భావించాలి. ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి స్థిరత్వం అండి. ఈరోజు ఇది చేశాను, 1 month చూశారు, 2 months చూశారు,
లాభం వస్తలే కదా కథం బంద్ చేస్తా అంటే అది అటు ఇది ఇటు అలా కాదండి. కన్సిస్టెన్సీగా పట్టుకోవాలి. దాన్ని పట్టుకొని మనం అట్లా ఏలాడుతూ ఉండాలి ఆ బిజినెస్లో ఒక 1 ఇయర్ పాటు. అప్పుడే మనకు సక్సెస్ అనేది వస్తుంది. చెప్పాను కదండి, మార్కెట్ అనేది ఎప్పుడు ఒకేలాగా ఉండదు. డిఫరెంట్గా మారుతూనే ఉంటుంది. సో మార్కెట్ అనేది మనం అర్థం చేసుకోవాలి. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం వచ్చేలాగా చూసుకోవాలండి. అప్పుడే మన వ్యాపారంలో మనకు బ్రాండ్ అనేది వస్తుంది. ఇంకా ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఓర్పు ఉండాలి, నమ్మకం ఉండాలి. ఒక క్రమశిక్షణతోటి మనం ముందుకు వెళ్తేనే మన బిజినెస్లో తప్పకుండా సక్సెస్ అనేది వస్తుంది. ఇంకోటండి, కొంతమంది ఇప్పుడు నేను ఉన్నానండి, స్టార్టింగ్లో నేను సేమ్ చెప్పాను కదా, నా ప్రాబ్లమ్స్, సమస్యలు, సొల్యూషన్స్, సీక్రెట్స్ ఇవన్నీ కూడా అసలు వ్యాపారం చేస్తే కలిగే ఫలితాలు చెప్తానండి. అంటే ఇవి జస్ట్ చిట్ చాట్ వరకు కోసమే. వ్యాపారం అంటే అసలు ఏంటో స్పష్టమైన అవగాహన వస్తుందండి మనకు. వ్యాపారం అంటే ఒక కిక్ వస్తుందండి వ్యాపారం అనగానే. అర్థమవుతుందని నేను చెప్పేది. సో మనం ఫస్ట్ చెప్పాను కదా, జాబ్ మైండ్ సెట్ నుంచి బిజినెస్ మైండ్ సెట్కి టోటల్గా చేంజ్ అవ్వాలి. రిస్క్ అనేది ఉండాలి. రిస్క్ తీసుకుంటేనే ధైర్యం అనేది వస్తుంది, కాన్ఫిడెంట్ వస్తుంది, లాభము నష్టము ఎలా ఆలోచించాలో తెలుస్తుంది. ఇవన్నీ కూడా ఫలితాలు చెప్తున్నాను. అంటే బిజినెస్ చేస్తే దాంట్లో ఉండే ఫలితాలు మనం తక్షణ లాభాల కన్నా కూడా దీర్ఘకాల లాభాలకే మనము చూడాలండి. సమస్య వచ్చిందనుకోండి, అదొక సమస్యగా కాకుండా ఒక అవకాశంగా తీసుకొని దాని నుంచి నేర్చుకోవాలి. మనకు డబ్బు విలువ తెలుస్తుంది, క్యాష్ వాల్యూ తెలుస్తుంది, క్యాష్ ఫ్లో ఎలా ఉంటుందో అర్థమవుతుంది. ఎస్పెషల్గా అండి, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం అయితే చాలా వస్తుందండి మనకు. ఫెయిల్యూర్ అనే భయం తగ్గుతుంది. ఎందుకంటే స్టార్టింగ్లో మనం చాలా ఫేస్ చేస్తాం కాబట్టి ఆ ఫెయిల్యూర్ అనేది ఎలా ఉంటుంది అనేది మనం ఫేస్ చేస్తాం కాబట్టి ప్రతిదానికి మనము భయపడకుండా ముందుకెళ్తుంటాం. స్వయం ఆధారిత, ఆత్మవిశ్వాసం, ఈ 2 పదాలు స్టార్టింగ్లో నాకు తెలియదు కానివ్వండి, తర్వాత బిజినెస్ చేస్తూ మాట్లాడుతుంటే నాకే ఒక తెలియని ఫీలింగ్, నాకే ఒక తెలియని సెల్ఫ్గా రికగ్నిషన్, ఇవన్నీ కూడా నాకు అంటే నాకు నేనుగా సంపాదించుకున్న ఒక క్రెడిట్ అనుకోండి. సో చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారండి. మీరు అనుకోవచ్చు ఈమెకి ఎక్కడ మెసేజ్లు వస్తున్నాయని. నేను ఈ వీడియోస్లో చేసేటప్పుడు స్టార్టింగ్లో కొన్ని నెంబర్స్ ఇచ్చానండి, కాంటాక్ట్ నెంబర్స్. అంటే బిజినెస్ చేయాలని ఆలోచన ఉన్న వాళ్ళు మెసేజ్ చేస్తే నేను వాళ్ళకి కొంచెం టిప్స్ అలాంటివి నేను షేర్ చేస్తుంటాను. ఇది కూడా వన్ ఆఫ్ ద బిజినెస్ మైండ్ సెట్టేనండి. ఎవరైనా కాంటాక్ట్ అయిన వాళ్ళు కొంతమంది మిషనరీస్ గురించి కాల్ చేస్తారు, కొంతమంది బ్లౌజెస్ గురించి కాల్ చేయడము, కొంతమంది ఏంటంటే ఇంకా నాకు బిజినెస్లో ఎలాంటి వాల్యూస్ ఉంటాయి, ఎలాంటి అనేది ప్రతిదీ కూడా మనకు షేరింగ్ అనేది అర్థమవుతుంది. నెక్స్ట్ ఏంటంటే మన బిజినెస్లో ఎలాంటి కస్టమర్స్ కొత్త వాళ్ళు వస్తుంటారు. సో వీడియో ప్రతిదీ కూడా సుత్తి ఉంది, సోదుంది అనుకోకుండా నా వీడియోస్లో, నా అపరాజిత ఎంటర్ప్రైజెస్లో ఇప్పటి నుంచి ఇంకా అంటే మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో నేను కొంచెం బిజీ స్కెడ్యూల్స్ ఉండడం వల్ల నేను ఏంటంటే వాట్సాప్లోనే అన్నీ మెయింటైన్ చేస్తానండి. లైక్ బిజినెస్లో ఇప్పుడు శారీస్ కావాలనుకోండి, వాట్సాప్లోనే షేర్ చేస్తుంటాను. వాళ్ళు వాట్సాప్లోనే మనీ వేయడం, ఇలాంటివన్నీ నా అబ్జర్వేషన్లో జరుగుతాయి. నెక్స్ట్ కాటన్ విక్స్ కావాలంటే ఎవరికైనా కాటన్ విక్స్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళని పంపిస్తుంటాను. మిషనరీ సేల్స్ జరుగుతుంటాయి. నెక్స్ట్ యాజ్ ఏ కోచ్గా నేను స్టూడెంట్స్కి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ, ఉమెన్స్కి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో ఛానల్లో నా డైలీ రొటీన్స్ అంటే మరీ డెప్త్ అన్ని ఛానల్స్లాగా కాకుండా, నాకు అలాంటి వీడియోస్ చేయాలంటే కొంచెం మొహమాటమే. సో డైలీ కంటెంట్స్ అంటే అలాంటివి కాకుండా అప్పుడప్పుడు మధ్యలో కొన్ని ఫ్యామిలీస్వి సంబంధించిన చిన్న బిట్స్ అనేవి షేర్ చేస్తాను. లైక్ ఇంకా బిజినెస్ సంబంధించి ప్రతిదీ కూడా మీకు షేర్ చేయడానికి ట్రై చేస్తానండి. కొంచెం వీడియో అనేది కొంచెం మీకు ఏమైనా సుత్తిలాగా అనిపిస్తే ఫాస్ట్లో పెట్టుకొని చూసేయండి. సో చాలామంది అయితే అడుగుతున్నారు బిజినెస్లో ఉమెన్స్ ముందుకు వెళ్ళాలి అని అంటే ఇంకా మంచి టిప్స్ ఇవ్వండి, షేర్ చేయండి అని. నేను ఇంతగా మాట్లాడుతున్నాను స్టేజ్ మీద అని అంటే ఒకప్పుడు స్టేజ్ ఫియర్ ఎంత ఉండేదో ఇప్పుడు అంతా కూడా కొలాప్స్ అయిపోయిందనండి. నేను వీడియోస్లో కొన్ని షార్ట్స్లో అంటే లైక్ వీడియోస్, ఇమేజెస్ అవన్నీ క్రియేట్ చేయడం కొంచెం కష్టతరం అవుతుంది. కొన్ని పేపర్ అండ్ పెన్ యూజ్ చేసి రాసి కూడా మీకు షేర్ చేస్తాను. అలా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ విధంగా కూడా మీరు వీడియోస్ని చూడొచ్చండి. ఎక్కువైతే షార్ట్స్ అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. కొన్ని చెప్తున్నాను కదా, డివోషనల్గా కూడా కొన్ని కంటెంట్స్ నేను షేర్ చేస్తానండి మీకు. నాకు డివోషనల్గా అంటే ఒక భక్తి, ఆ విధంగా కూడా నేను ఎక్కువ మోటివేషన్ చేయడము, లైక్ ఇంకా ప్రతిదీ కూడా ఇదనే కాదు, ఒక మనిషి నిత్య జీవితంలో ఉమెన్
బిజినెస్ పరంగా కాదు, కొంతమంది లేడీస్ ఉంటారు, అందరికీ బిజినెస్ అని కాదండి. మనము మామూలుగా ఒక న్యాచురల్గా ఇంట్లోనే ఉంటూ మంచి ఆలోచన విధానం ఎలా పెంచుకోవాలనే దానిపైన కూడా నేను అంటే స్వయంగా వాళ్ళ మైండ్ సెట్ని ఎలా మార్చుకోవాలి, ఒక మంచి పాజిటివ్ మైండ్ లాగా అనేది కూడా నేను ఒకరిని షేర్ చేస్తాను. రీసెంట్గా నేను హొప్పనొప్పను అంటే మేనిఫెస్టేషన్, లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్నానండి. ఆ వీడియోస్ కూడా మీకు కంపల్సరీ షేర్ చేస్తాను. ప్రతిదీ కూడా మీకు యూటిలైజ్ అయ్యే విధంగా ఉంటుంది అనేసి నేను చెప్తున్నాను. కానీ ఇదైతే 100% పక్కా మీకు యూజ్ అవుతుంది. ఎందుకంటే నేను ఇక్కడ చెయ్యంది ఏం చెప్పట్లేదు, చేసిందే మీకు చూపిస్తున్నాను. ఓకేనా. స్టార్టింగ్లో నేను ఇంతమందిని పెట్టుకొని వర్క్ చేయించి ఇప్పుడు ఏంటి అని అంటే అన్నీ కూడా ఆన్లైన్. అంటే మనం ప్రతిదీ కూడా ఎప్పుడూ ఒకే పద్ధతిలో కాకుండా మనకంటూ ఒక మోటివేషన్ తీసుకొని ఎప్పటికప్పుడు మనం కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్లో, డిఫరెంట్ కైండ్స్లో, డిఫరెంట్ ఆలోచనలో మనం కూడా సమాజంతో పాటు పరిగెత్తాలండి. అప్పుడే మన లైఫ్ అనేది సాఫీగా జరుగుతుంది. అర్థమవుతుందని నేను చెప్పేది. ఎప్పుడు ఎక్కడో అంటే లాస్ట్లో ఉండిపోవడం లాంటివి కాకుండా మనం కూడా ట్రెండింగ్ తగ్గట్టు ముందుకెళ్తూ సంపాదించి మన మనసుని, ఆలోచనలు క్రమబద్ధీకరించుకుంటూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నానండి. వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. బెల్ బటన్ సింబల్ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు వస్తుంటాయి. సో చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, మీకు అందరికీ యూజ్ అవుతుంది. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీకు ఇలాంటి మంచి వీడియోస్ అయితే కంటెంట్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను నా అపరాజిత ఎంటర్ప్రైజెస్లో. ఇంకా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి అంటే స్వయం ఉపాధికి సంబంధించి చాలా మంచి వ్యాపార ఫలితాలు, వ్యాపార అనుభవాలు, సొల్యూషన్స్, ప్రాబ్లమ్స్, స్క్రిప్ట్స్, ఇంకా సీక్రెట్స్ అన్నీ ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటానండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.